పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా, దశభుజా రుద్రతేజ దండములయ్యా, దశభుజా రుద్రతేజ దండములయ్యా, పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా. సీతాముదారచరితాం విధి సాంబ విష్ణువంద్యాం త్రిలోకజననీం నతకల్పవల్లీం హేమైరనేకమణిరంజితకోటిభాగైః భూషాచయైరనుదినం సహితాం నమామి శ్రీ సీతాం నమామి. రామం రామానుజం సీతాం భరతం భరతానుజం సుగ్రీవం వాయుసూనుం చ ప్రణమామి పునః పునః. ఆంజనేయ స్వామి వారు సీతాదేవిని ఓదార్చాలి, మాట్లాడాలి అని నిర్ణయించుకున్నారు. ఏ విధంగా మాట్లాడాలి, ముందు ఏ భాషలో మాట్లాడాలి, తర్వాత ఏ స్వరంతో మాట్లాడాలి, మూడవది ఏ విషయం మాట్లాడాలి, అది ఆలోచిస్తున్నాడు. ఏ విషయం చెప్పాలి? ఇక్కడ అమ్మవారి మనస్సు వెంటనే ఓదార్పబడాలి, అలాంటి విషయం మాట్లాడాలి. సత్పురుషులకి సద్విషయములు చెప్తే వెంటనే మనస్సు సాంత్వనం అవుతుంది. అందుకు ఈవిడ సల్లక్షణములు కలిగినటువంటి ఉత్తమ స్త్రీ గనక మంచి విషయాలు చెప్పాలి. మంచివారికి మంచి విషయాలు కాలక్షేపాలు, చెడ్డవారికి చెడ్డ విషయాలు కాలక్షేపాలు. ఇప్పుడు సద్విషయం చెప్పాలి. సద్విషయం ఏమిటి? రామచంద్రుడి కంటే సద్విషయం ఉంటుందా? రామా నీ మాటే మాట, రామా నీ పాటే పాట అన్నారు త్యాగరాజ స్వామి. అందుకు మాట్లాడితే రాముని గురించి మాట్లాడాలి. అది ఎవరి మనస్సునైనా సరే వెంటనే మెత్తబరుస్తుంది, శాంతినిస్తుంది. అందుకు రామచంద్రమూర్తి యొక్క దివ్య కథని వినిపిస్తాను అనుకున్నాడు. విషయం కూడా నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు స్వరం ఎలా ఉండాలి అది చెప్తున్నాడు. ఈ స్వరం ఎలా ఉండాలంటే రాక్షసులు లేవకూడదు, ఈమెమో చక్కగా వినగలగాలి. దీనికి ఒక చక్కటి మాట చెప్పారు విశ్వనాథ వారు. రసవిహీన ప్రకృతులకు నిద్రామాంజంబు సంఘటించినదియు రసారామ విహరణ శీలులకు అధిక జాగ్రత్త అవస్థ సంధాయకంబునగు కంఠస్వరంబున. ఇది చాలా ముఖ్యమైన విషయం తెలుసుకోవాల్సింది. కొందరికిట మహావిషయాలు చెప్తుంటే నిద్రలు వస్తాయిట, కళ్ళు మూసుకుపోతూ ఉంటాయి. అది ఎవరికంటే రాక్షస ప్రకృతి ఉన్నటువంటి వారికి భగవద్విషయాలు చెప్తూ ఉంటే నిద్ర వస్తుందిట. అదే సాత్విక ప్రకృతి దైవీ ప్రకృతి ఉన్నటువంటి వారు ఒకవేళ నిద్ర వస్తూ ఉన్నప్పుడు కానీ మంచి విషయాలు వింటే లేచి కూర్చుంటారట. అలాగా సత్పురుషులైతే మంచి విషయాలు విన్నప్పుడు లేచి కూర్చుంటారు. రాక్షస ప్రకృతి ఉన్నటువంటి వారు ఆ మంచి విషయాలు చెప్పి నిద్రపోతూ ఉంటారట. అలాంటి కంఠంతో అలాంటి కథ చెప్పాడు ఇక్కడ. కనుక హనుమంతుడి యొక్క మాట విని ఈ రాక్షస స్త్రీలు మరింత నిద్రపోతూ ఉన్నారట. సీతమ్మ జాగ్రత్త అవస్థతో చూసింది. దీన్ని బట్టి చూడండి, మనం భగవత్కథ వింటున్నప్పుడు నిద్రపోయాము అంటే దాన్ని బట్టి మన ప్రకృతి ఇంకా రాక్షస ప్రకృతి అని తేలిపోతుంది. ఇది శాస్త్రం చెప్తున్న మాట. ఇక్కడ సీతాదేవి అలా లేచి వింటున్నది, వాళ్ళు నిద్రపోతున్నారు. అలాంటి స్వరంట. పైగా వృక్ష శాఖాంతర్లీనుండై, ఒక్కసారి పైకి చూస్తే భయపడకుండా, కనబడకుండా ఆ ఆకుల గుబురున మరింత దాగి వృక్ష శాఖ అంతర్లీనుండై సవ్వడి ఏదో దూరము నుండి మరుత్తరంగములపై పయనించుచున్నట్లుగా అలాగ స్వరాన్ని చేసుకున్నట్టు. ఆ స్వరం చేసుకుని చెప్పడానికి సిద్ధమయ్యే ముందు అనుకుంటున్నాడు, అసలు సీతని నేను చూశాను. ఈయన అనుకోవడం అజ్ఞానమే. సీత నాకు దర్శనమిచ్చింది. ఏ సమయంలో? నేను తపంబు చేయుటకు నిశ్చయమున్ పొనరించితిన్ ఎదుర్ఛానతమై కనంబడియ చెయ్యన ఈవని దీని లోపలం జానకి దేవి తోచినది సర్వము దైవము కాని పౌరుషంబైనటులన్ కనంబడు నిరంతర భావ పరంపరా మిషన్. ఋషితుల్యులైనటువంటి విశ్వనాథ వారు ఈ పద్యంలో ఒక అద్భుతమైన భావాన్ని చెప్తున్నారు. ప్రతి మానవుడు తెలుసుకోవాల్సిన గొప్ప భావం ఇది. అదే రామాయణంలో ఉన్నటువంటి అంతర్లీన రహస్యాలు. నేను తపస్సు చెయ్యాలి అనుకున్నప్పుడు నాకు అశోకవనం కనబడింది. అంతవరకు నేను వెతుకుతున్నాను, నేను చూస్తున్నాను అన్నప్పుడంతా దర్శనం ఇవ్వలేదు. నేను ఇంకా తపస్సు చేస్తాను అనుకున్నప్పుడు అశోకవనం కనబడింది. తద్వారా అమ్మ ఇక్కడికి రా అన్నట్టుగా అది ఆహ్వానం. అది దర్శనానికై ఒక దైవము యొక్క పిలుపు. అది రామచంద్రమూర్తి యొక్క కృప. దీన్ని బట్టి నేను చూశాను, నేను చేశాననే పౌరుషము. పౌరుషము అంటే పురుష ప్రయత్నము. ఇది నిజము కాదు. సర్వము దైవము, ఉన్నదంతా దైవమే. అదే వాల్మీకి చెప్పారు, అందరూ ప్రయత్నానికి వెళితే నాకు మాత్రమే కనబడింది అంటే ఇది దైవం, అంటే భాగ్యం ఇది. అంతేగాని ఇది నా ప్రయత్న సాధ్యం కాదు, నేను సాధించానంటే అహంకారం. దైవ కృప ఇది ప్రతివాడికి ఉండవలసింది. కార్యాన్ని సిద్ధింపజేసుకున్న ఆంజనేయ స్వామి అనుకుంటున్నారు సర్వము దైవము, జరిగిందంతా దైవమే. కానీ పౌరుషము అన్నట్లుగా కనబడుతుంది. పౌరుషము అంటే పురుష ప్రయత్నము. పురుష ప్రయత్నము పురుషుడే సాధించాడు అంటే జీవుడే సాధించాడు, మానవుడే సాధించాడు అన్నట్లుగా కనబడుతుంది.
ఎందువల్ల అంటే నిరంతర భావ పరంపరా మిషన్. ఎల్లవేళలా భావిస్తాం గనక అంతా మనమే సాధించాం అనుకుంటాం. అదొక సైకలాజికల్ పాయింట్. నేను చేస్తాను, నేను చూస్తున్నాను అని మనం ప్రయత్నం చేసేటప్పుడల్లా ఈ నేను అనే భావన కొనసాగిస్తాం కనుక సిద్ధి వచ్చేటప్పటికల్లా నేనే సిద్ధింపజేసుకున్నాను అనే భావన ఏర్పడుతుంది. కానీ ఇక్కడ పౌరుషమేది లేదు, ఉన్నదంతా దైవమే అనుకున్నట్టు. అలా దైవ రచన ఒకటి ఉన్నది. ఇంత ప్రసన్నమైనది ఆ రఘుకార్యము దైవహేతువై ఇంతట పౌరుషంబు వెలయించి ప్రసన్నతరంబు చేయ నావంతగు. కనుకనే ఆ రామ కార్యం అంటేనే ఒక దైవహేతువది. అందులో ఒక నిమిత్త మాత్రంగా నా పౌరుషం నేను చూపిస్తాను అనుకున్నాడు. ఇలా అంటే ఆంజనేయ స్వామి వారు ఇంకా కథ వినిపించబోతున్నప్పుడు ఎలా ఉన్నాడంటే చెట్టు మీద విత్తనంలా ఉన్నట్టు. ఆయన చెట్టు మీద కూర్చున్నాడు కదా, చెట్టు మీద విత్తనంలా ఉన్నట్టు. విత్తనం ఎందుకు పోల్చారంటే విత్తనం చాలా క్లుప్త రూపంలో ఉంటుంది, చిన్నదిగా ఉంటుంది. చెట్టు విస్తార రూపంలో ఉంటుంది. హనుమంతుడు ఒక చెట్టు అంతటి వాడు, అయినా ఇప్పుడు విత్తనంలా చిన్నగా ఒదిగి ఉన్నాడు. చెట్టు మీద విత్తనంలా ఉన్నట్టు. అయితే ఈ చెట్టు మీద ఉన్న ఈ విత్తనం ఏ చెట్టు తాలూకా విత్తనం అది కూడా ఆలోచించాలి. ఏ చెట్టు తాలూకా విత్తనం ఈయన ఆ భావన చేస్తున్నారు ఇక్కడ. అరయగ నొక్క విత్తనమునందు మహాతరువప్పు రీతి అత్తరువున విత్తనమ్ము వలితా పవమానసుతుండు పొల్చే మంథర రఘురామ కార్యవసుధారుఘమాతనయం దశంగి అంకురమును నెత్తిబోయడునకోయన ఆతడిటుల్ తలంచడిన్ అన్నారు. ఇక్కడ ఒక విత్తనం లోపల చెట్టంతా ఎలా దాగి ఉంటుందో ఇక్కడ హనుమంతుడు అనబడేటువంటి విత్తనంలో రామకార్యం అనేటువంటి వృక్షం దాగి ఉంది. ఆ విత్తనం ఇప్పుడు ఇంకా మొలకెత్తబోతుందా అన్నట్లుగా ఆంజనేయ స్వామి వారు రామకథని వినిపించబోతూ ఉన్నారు. అనగా రామకార్యాన్ని సిద్ధింపజేయబోతున్నారు అనేటువంటి భావం. ఇందులో విత్తనంతో పోల్చడంలో విశేషం ఏంటంటే హనుమంతుడు ఒక మహామంత్ర స్వరూపుడు, బీజాక్షరములు అని అంటాం కదా మనం. అలాంటి మహామంత్ర స్వరూపుడైన ఆంజనేయ స్వామి వారు రామకార్య ధురంధరుడు, ఆయనలోనే రామకార్యమంతా దాగి ఉన్నది అనేటువంటి భావన చూపిస్తున్నారు. ఇంకా ఏ భాషలో మాట్లాడాలి ఇది ఒకటి పెద్ద ప్రశ్న. స్వరం నిర్ణయం అయిపోయింది. భాష సంస్కృతం కూడదు, మరేం భాష విషయం కూడా తెలిసిపోయింది. రామకథ వినిపించాలి. ఏ భాషలో మాట్లాడాడు వాల్మీకి, ఏ భాషలో మాట్లాడారో చెప్పలేదు. మానుషం వాక్యం అబ్రవీత్ అన్నారంతే ఇక్కడ. కానీ ఇతర పురాణములు ఇతర శాస్త్రముల సహాయంతోనే రామాయణాలని మనం వ్యాఖ్యానించాలి. అలా మనకి ఇతర శాస్త్రముల యందు హనుమంతుడు ఏ భాష మాట్లాడాడో కూడా చెప్పారు. దాన్ని ఆధారం చేసుకుని విశ్వనాథ వారు రామాయణ కల్పవృక్షంలో ఆ భాషను కూడా తెలియజేశారు. చేకొని నేను చెప్పునది చెప్పగ యోగ్యతమంబు మైథిలీ ప్రాకృతము అద్ది మానవుల భాష అయోధ్య చుట్టుపట్ల ఈ ప్రాకృత భాషయే మివుల వాడుకనున్నది దాని విన్నచో శ్రీ కమలాయ తాక్షయగు సీత మనస్సు ప్రసన్నమయ్యడు. అమ్మవారికి తెలిసిన భాష మాట్లాడాలి, అంతేగాని మానుష భాషలో మాట్లాడాలని కిష్కింధలో భాష అంతా ఇక్కడ మాట్లాడితే అమ్మవారికి ఏమర్థమవుతుంది? కనుక అమ్మవారికి పరిచయమైనటువంటి ఒక ప్రాకృత భాషలో మాట్లాడాలి. సామాన్య మానవుల భాష ప్రాకృత భాష, అందులో మాట్లాడాలనుకున్నట్ట. అది ఏ భాష తీసుకున్నట్ట మైథిలీ ప్రాకృతము. ఈ భాషలో చెప్పాడు హనుమంతుడు రామకథ. ఇక్కడ మైథిలీ ప్రాకృత భాషలో చెప్పాడు. అంటే మొట్టమొదటిగా ప్రజాభాషలో భగవత్కథని వినిపించిన వాడు ఆంజనేయ స్వామి వారు. ఇది తెలుసుకోవాలి. రామకథని మొదట వినిపించిన వాడు ఆంజనేయ స్వామి వారు. రామాయణంలో రామకథ వినిపించాడు, అది సుందరకాండలో. అందుకే సుందరకాండలో రామకథ ఇద్దరు నోట పలకబడుతుంది. ఒకటి సీతమ్మ, ఇంకోటి హనుమంతుడు. వీరిద్దరూ ఒకరికొకరు చెప్పుకుంటారు రామకథని. భక్తులు భగవత్కథను ఒకరికొకరు చెప్పుకుంటారట. కథయం తశ్చమా నిత్యం తుష్యంతి చరమంతి చ అని గీతలో చెప్పినట్లుగా. అలా వాళ్ళిద్దరూ చెప్పిన రామాయణం ఉంది కనుకనే సుందరకాండ పారాయణం చేస్తే రామాయణ పారాయణం చేసినంత ఫలితం లభిస్తుంది అని చెప్పారు. ఇక్కడ సుందరకాండలో మొత్తం రామాయణం ఉంది, అందుకే దీని పేరే బీజకాండ. ఆ బీజస్వరూపుడు ఆంజనేయ స్వామి వారు. ఇప్పుడు మైథిలీ ప్రాకృతంలో మాట్లాడాడు. మైథిలి అంటే మిథిలానగరపు ప్రాకృత భాష. మిథిలానగరం అంటే అమ్మవారి పుట్టినిల్లు. అయితే అది కూడా అయోధ్యకు చుట్టుపట్ల ఈ ప్రాకృత భాషయే. అయోధ్యకు చుట్టుపట్ల మాట్లాడబడే మైథిలీ ప్రాకృత అంటే దీని అర్థం మనం తెలుసుకోవాలి అంటే తమిళనాడు రాష్ట్రం చుట్టుపట్ల ఉండేటువంటి తెలుగు వాళ్ళు మాట్లాడితే ఎలా ఉంటుంది? కొంచెం తమిళ యాసతో కూడిన తెలుగు ఉంటుంది వాళ్ళకి. అలాగే ఇక్కడ అయోధ్య చుట్టుపట్ల ఉండేవాళ్ళు మిథిలా ప్రాకృతంలో మాట్లాడితే ఎలా ఉంటుందో అలాంటి భాష. అంటే అమ్మవారు అత్తవారింట్లో మాట్లాడబడే పుట్టింటి భాష. దానితో అమ్మకి తాను దూరమై వచ్చేసినటువంటి ఏ భాష ఉందో అది ఒక్కసారి వినగానే మనస్సు ఎంత ప్రసన్నమవుతుంది. అందుకే విషయంతో పాటు భాష కూడా ముఖ్యం, ఇది తెలుసుకోవాలి. ఇదే కథను మన ఆంగ్ల భాషలో చెప్తే రసరమ్యం ఉండదు. ఇది మన భాషలో వినాలి, అప్పుడే మన హృదయాన్ని తాకుతుంది.
అందుకే మనదైన భాషను బతికించుకొని మన భాషలో మన కథలు మన సంస్కృతిని కాపాడుకున్నప్పుడే మనంగా మిగులుతాం, లేకపోతే మనల్ని మనం కోల్పోతాం. ఇది తెలుసుకుని మన తెలుగుని మన సంస్కృతాన్ని మనం బ్రతికించుకోవాల్సిన అవసరం ఉందని మరొక్కసారి చెప్పుకున్నాం. ఈ విధంగా మైథిలీ ప్రాకృత భాషలో మాట్లాడుతానది వాడుక భాష, దానిలో మాట్లాడతాను, దానివల్ల సీతమ్మ మనస్సు ప్రసన్నమవుతుంది అని నిశ్చయించుకుని ఆంజనేయ వారు కంఠస్వరాన్ని చక్కగా విప్పారు. హనుమంతుని నోట రామకథ పలకబడుతున్నది. సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. జై వీర హనుమాన్.